ప్రాసిక్యూషన్ కి వెళ్ళండి మేడం. మేయర్ చెప్పినా కూడా కమిషనర్ గారు వినకపోతే ఆయన ప్రైవేట్ కేసు వేస్తాడు మీ మీద. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినా అందరు ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసు ఆయన నోటీసులు పంపిస్తాడు మీకు. మీరేం సమాధానం చెప్పుకుంటారో మాకు సంబంధం లేదు. ఆయన వెళ్తాడు కోర్టుకి. మొత్తం ఆక్యుపై చేసుకుని రోడ్ల మీద నాలాల మీద కట్టినవి చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ముందు కట్టిన వాటిని గులగొట్టమండి. డబ్బులు తీసుకొని ఏమంటలేరు, డబ్బులు ఇవ్వని వీళ్ళకి విధంగా జూలం చేస్తున్నారు. మొన్న కేటీఆర్ గారు డైరెక్ట్ ఇచ్చిండ్రు అక్కడ వస్తున్నాయి. కనీసం మినిమం రెస్పెక్ట్ కార్పొరేటర్లకు ఇవ్వడం లేదు అని. అది కాకుండా ఇది కాకుండా లోపల తీసుకెళ్లి లోపల మాట్లాడతారట, వాళ్ళు మాట్లాడతారట అని చెప్పండి. మేమేం చేయాలి? అదే జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాక అటు పోవచ్చు కదా. నేను ఇప్పటి వరకు ల్యాండ్ డిస్ప్యూట్స్ అడిగిన, వచ్చిన కాంచి అడిగిన. మరి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇచ్చిందా ఇంతవరకు నాకు వివరాలు? మరి అవన్నీ ఎవరు ఆక్యుపై చేసుకునే ఉన్నారు కదా గవర్నమెంట్ ల్యాండ్స్. నేను కమిషనర్ని అడిగిన కదా ఆమె అది కూడా అది ఇవ్వకుండా ఈ కట్టిన వాటి గులగొట్టడు ఎక్కడిది. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఆక్యుపై ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ల్యాండ్ లిస్ట్ ఇవ్వమని మొదలు వాటి వెనకాల పడమని కాదు. చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పొమ్మను. మొన్న కేటీఆర్ గారే డైరెక్ట్ చెప్పిండ్రు. ఆమెకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎట్లా? ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టించి కార్పొరేటర్లను కూడా లోపలికి రానియరా అధికార పార్టీ వాళ్ళని? నేను రాస్తా ఆమె మీద కంప్లైంట్, నేనే రాస్తా. నేను ఆక్యుపై అయిన ల్యాండ్స్ లిస్టు నేను గెలిచిన దగ్గర నుంచి అడుగుతాను. ఇప్పటి వరకు ఇల్లీగల్ గా ఆక్యుపై అయిన లిస్టు నాకు కావాలి. డిస్ప్యూట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ జనరల్ కి చెప్పి మేము ఆక్యుపై చేసుకుంటామంటే ఇప్పటి వరకు ఆ లిస్ట్ ఇవ్వరు. అందులో అంతా ప్రైవేట్ వాళ్ళు, పోయిన పార్టీలో ఎవరు అందరూ ఆక్యుపై చేస్తున్నారు. అట్లాంటివి పట్టించుకోరు.